హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ప్రతి సంవత్సరం సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. 2025 సంవత్సరానికి సంబంధించి 14,582 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు. మనకి ఎవ్రీ ఇయర్ ఈ ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఎక్కువగా ఇందులో మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఉన్నటువంటి వేకెన్సీస్ని ఫిల్ చేస్తారు. అందులో ఎక్కువగా ఏ వేకెన్సీస్ ఉంటాయంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వేకెన్సీసే మనకి సగానికి పైగా ఉంటాయన్నమాట. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. ప్రజెంట్ ఇప్పుడు రిలీజ్ చేసిన నోటిఫికేషన్లో 14,582 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంతకుముందు 2024లో రిలీజ్ చేసిన నోటిఫికేషన్లో 18,000కు పైగా వేకెన్సీస్, 2023లో 8,000కు పైగా వేకెన్సీస్, 2022లో 37,000కు పైగా వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. సో ఈ ఇయర్లో మనకి 14,582 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి ఇది కూడా ఎక్కువ వేకెన్సీసే అని చెప్పుకోవచ్చు ప్రీవియస్ ఇయర్స్తో మనం పోల్చుకుంటే. జీతం మనకి శాలరీ చూసుకున్నట్లయితే 45,000 నుంచి పోస్ట్ను బట్టి, అంటే మనం ఏ పోస్టుకు సెలెక్ట్ అవుతామనే దాన్ని బట్టి 45,000 నుంచి స్టార్టింగ్ అవుతుంది. అండ్ అప్ టు 1,00,000కు పైగా శాలరీస్ వచ్చే జాబ్స్ కూడా ఇందులో ఉన్నాయి. అండ్ పోస్టింగ్ చూసుకుంటే మ్యాక్సిమం మన రాష్ట్రంలోనే పోస్టింగ్స్ అనేవి రావడం జరుగుతుంది. కొన్ని పోస్టులకు మాత్రం వేరే రాష్ట్రాల్లో ఉంటాయి. మ్యాక్సిమం 80% ఆఫ్ ద పోస్టులకి మనకి మన రాష్ట్రాల్లోనే లేదా పక్క రాష్ట్రంలోనే పోస్టింగ్ అనేది కూడా ఇస్తారు. చాలా మంచి నోటిఫికేషన్ ఇది. సో చాలామంది ఈ ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తుంటారు. సో ప్రజెంట్ మనకి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది కాబట్టి ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. వీడియో చివరి వరకు చూస్తే మనం అప్లై చేసుకోవచ్చా వద్దా అనేది మీకు అర్థమవడం జరుగుతుంది. సో వీడియో అయితే పూర్తిగా చూడండి. మై డియర్ ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. అయితే మన స్కిల్కి మరియు క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా జాబ్స్ అనేవి దొరక్క మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. అయితే మిస్టర్ విజయ్ .in అనే వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ వీరి వెబ్సైట్లో ఆల్రెడీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు, కాంట్రాక్టర్లు, అలాగే బిజినెస్ మ్యాన్లు, షాప్ ఓనర్స్, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఎంప్లాయర్గా వారి యొక్క లాగిన్ అనేది క్రియేట్ చేసుకొని జాబ్స్ అనేవి ఇస్తుంటారు. అయితే మనం ఏం చేయాలి అంటే నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని మన ప్రొఫైల్ని కనుక క్రియేట్ చేసుకుంటే ఈ విధంగా మన యొక్క స్కిల్స్ మరియు క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఏవైనా జాబ్స్ అనేవి వచ్చినప్పుడు ఆ ఎంప్లాయర్లే మనల్ని పిక్ చేసుకొని డైరెక్ట్గా మనకి కాల్ చేసి మనకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ నోటిఫికేషన్లో ఎలాంటి జాబ్స్ ఉంటాయి అండ్ ఏ డిపార్ట్మెంట్లు లేదా మినిస్ట్రీస్లో మనకి జాబ్స్ అనేవి రావడం జరుగుతుంది అనేది నేను మీకు తెలియజేస్తాను. సో మొదటగా మనకి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనే జాబ్స్ అనేవి ఉంటాయండి. ఇవి ఎక్కడ ఉంటాయంటే సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్, ఇంటెలిజెన్స్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, ఎక్స్టర్నల్ అఫైర్స్, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మనకి ఈ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ ఆఫీసర్ అనే జాబ్స్ అనేవి ఉంటాయి. ఇక మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ కస్టమ్స్ సంబంధించి. సో ఇందులో ఇన్స్పెక్టర్ అనే జాబ్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇక ప్రివెంటివ్ ఆఫీసర్ అనే జాబ్స్ కూడా మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉంటాయి. ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్ అనేవి కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉంటాయి. అలాగే అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అని, సబ్ ఇన్స్పెక్టరు, ఇది మనకి మీ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో ఉంటాయి. ఇక పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ అనే జాబ్స్ కూడా ఉంటాయి. ఇన్స్పెక్టర్ వచ్చి మనకి నార్కోటిక్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద పనిచేసే సెంట్రల్ నార్కోటిక్స్ బ్యూరోలో కూడా ఇన్స్పెక్టర్ జాబ్స్ అనేవి ఉంటాయి. అలాగే సెక్షన్ హెడ్ అనే జాబ్ అనేది డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్లో కూడా ఉంటుందన్నమాట. ఇది ఒక సెక్షన్ అనమాట. పోస్ట్ కోడ్ నెంబర్, సీరియల్ నెంబర్ 1 నుంచి 16 వరకు ఏవైతే ఉన్నాయో ఇవి మనకి పే స్కేల్ 44,900 కిందకి రావడం జరుగుతుంది. సో బేసిక్ పే అనేది 44,900 ఉందంటే ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే నియర్లీ 1,00,000 వరకు మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చి మనకి పే స్కేల్ వచ్చి 35,400 నుంచి ఉన్నటువంటి పోస్టులు ఏముంటాయంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అదర్ డిపార్ట్మెంట్స్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ కస్టమ్స్ సంబంధించి, రీసెర్చ్ అసిస్టెంట్, అలాగే డివిజనల్ అకౌంటెంట్, సబ్ ఇన్స్పెక్టరు, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, అలాగే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2, ఆఫీస్ సూపరింటెండెంట్. ఈ పోస్టులు అనేవి మనకి ఈ పోస్ట్ కోడ్ నెంబర్ 17 నుంచి 25 వరకు ఈ బేసిక్ పే 35,400 కిందకి రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి పే స్కేల్ వచ్చి 29,200 ఉన్నటువంటి పోస్టులు ఆడిటర్లు మరియు అకౌంటెంట్ పోస్టులు అనేవి ఉంటాయి.
అలాగే బేసిక్ పే 25,500 ఉన్నటువంటి పోస్టులు వచ్చి పోస్టల్ అసిస్టెంట్ లేదా షార్టింగ్ అసిస్టెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ లేదా అప్పర్ డివిజన్ క్లర్క్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ట్యాక్స్ అసిస్టెంట్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు అనేవి ఇందులో ఉంటాయి. సో మనకి పే స్కేల్ని బట్టి కూడా ఏజ్ అనేది మారడం జరుగుతుంది. ఇక్కడ చూడండి పోస్ట్ని బట్టి ఏజ్ అనేది ఉంటుందన్నమాట. సో 20 నుంచి 30 ఉన్నటువంటి పోస్టులు, 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు, ఈ విధంగా మనకి పోస్ట్ని బట్టి ఏజ్ అనేది ఉంటుంది. సో మీ ఏజ్ గ్రూప్ని బట్టి మీరు ఆ పోస్టులకి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో ఇక ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. సో స్టార్టింగ్లోనే మనం చెప్పుకున్నాం వేకెన్సీకి సంబంధించి ఈసారి అప్రాక్సిమేట్గా మనకి 14,582 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇవి ఫ్యూచర్లో ఇంక్రీజ్ అవ్వచ్చు. ఎందుకంటే మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించి రిక్రూట్మెంట్ అంతా కంప్లీట్ అవ్వడానికి ఇంకా 1 ఇయర్ పాటు టైం పడుతుంది కాబట్టి ఆలోపు వేకెన్సీస్ ఏవైతే ఏర్పడతాయో వాటిని కూడా దీంట్లో కలిపే అవకాశం అయితే ఉంటుంది. ఇంతకుముందు నోటిఫికేషన్స్లో కూడా ఇలాగే చేశారు. సో ఈసారి కూడా ఒకవేళ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇది అప్రాక్సిమేట్ అని ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా వేకెన్సీస్ అనేవి పెరుగుతాయి. ఇక ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. మన ఏజ్ క్వాలిఫైన్ అన్నీ కూడా 1 ఆగస్టు 2025 నాటికి చేసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్స్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే అన్ని రకాల 2 రకాల పోస్టులకు తప్ప మిగిలిన అన్ని పోస్టులకి కూడా ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ పోస్టులు ఏవైతే ఇచ్చారో జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, అలాగే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 ఈ 2 రకాల పోస్టులకు తప్ప మిగిలిన అన్ని పోస్టులకి కూడా బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తుంటే సరిపోతుంది, మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనే పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, 60% మార్క్స్ అనేవి తప్పనిసరిగా వచ్చి ఉండాలి, మ్యాథమెటిక్స్ అనేది 12th స్టాండర్డ్లో చదివి ఉండాలన్నమాట. లేదా బ్యాచిలర్స్ డిగ్రీతో పాటుగా స్టాటిస్టిక్స్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా డిగ్రీ లెవెల్లో చదివిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేయవచ్చు. నెక్స్ట్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 అనే పోస్టుకు సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ చదివి స్టాటిస్టిక్స్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా చదివిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ 2 రకాల పోస్టులకు తప్ప మిగిలిన అన్ని పోస్టులకి కూడా ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది, మనము అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇక ఈ పోస్టులకు సంబంధించి ఏ విధంగా అప్లికేషన్ చేయాలి అనేది నేను మీకు తెలియజేస్తాను. 100 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్సర్విస్మెన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరూ కూడా 100 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్. సో మనకి ఈ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది దేశవ్యాప్తంగా 9 గ్రూపులుగా డివైడ్ అవ్వడం జరిగిందనమాట. అంటే ఈ 9 రీజియన్స్లో కూడా మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉంటాయి. మన రీజియన్ దేని కిందకి వస్తుంది అంటే సౌత్ రీజియన్ కిందకి రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు మరియు తెలంగాణ ఇవి 4 మనకి సౌత్ రీజియన్ కిందకి వస్తాయి. ఇందులో ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, సాలెం, తిరుచిరపల్లి, తిరునెల్వేలి, వేలూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, శ్రీకాకుళం, ఏలూరు, కృష్ణగిరి, ఒంగోలు ఇవి మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇచ్చారు. సో మనకి ఎక్కడ నియరెస్ట్గా ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది అనుకుంటే అక్కడ మనం ఎగ్జామ్ సెంటర్ అనేది చూస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక సెలెక్షన్ ప్రొసీజర్, మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది 2 టైర్స్లో ఉంటుంది, టైర్ 1 అండ్ టైర్ 2 అని. టైర్ 1 ఏంటి, టైర్ 2 ఏంటి చూద్దాం. ఫస్ట్ టైర్ 1 అనేది మనకి కండక్ట్ చేస్తారు. ఈ టైర్ 1లో మనకి మొత్తం జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్లు 50 మార్కులకి, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు 50 మార్కులు, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్లు 50 మార్కులు, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ నుంచి 25 క్వశ్చన్లు 50 మార్కులు. ఈ విధంగా టోటల్ 100 క్వశ్చన్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 200 మార్క్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 1 అవర్ మాత్రమే మనకి టైం అనేది ఇస్తారు. ఇక 0.50 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే రావడం జరుగుతుందన్నమాట. ఇక టైర్ 2 ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే టైర్ 1లో క్వాలిఫై అవుతారో వాళ్ళని టైర్ 2 ఎగ్జామినేషన్కి పిలుస్తారు. ఇది కొంచెం క్రిటికల్గా ఉంటుందండి, నేను చెప్తాను మీకు క్లియర్గా చూడండి. ఇక్కడ మనకి టైర్ 2లో పేపర్ 1 అండ్ పేపర్ 2 అని 2 ఉంటాయి. చూడండి క్లియర్గా చూడండి, పేపర్ 1 అండ్ పేపర్ 2 అని 2 ఉంటాయి. కొన్ని పోస్టులకి మళ్ళీ టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. కొన్ని పోస్టులకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా పోస్ట్ని బట్టి సెలక్షన్లో కొన్ని డేటా ఎంట్రీ స్కిల్ స్పీడ్ టెస్ట్ అనేది కొన్ని పోస్టులకు కండక్ట్ చేస్తారు. ఓకే, సో అది కూడా నేను మీకు చెప్తాను చూడండి. సో ఫస్ట్ అయితే మనము చూడండి పేపర్ 1లో మళ్ళీ సెషన్ 1 అని సెషన్ 2 అని ఉంటాయి. చూడండి మొత్తం మెయిన్ ఎగ్జామినేషన్లో మనకి 2 పేపర్లు ఉంటాయి.
ఈ 2 పేపర్లలో మనకి పేపర్ 1లో సెషన్ 1 అని ఉంటుంది. అలాగే సెషన్ 2 అనేది ఉంటుంది. సెషన్ 1 వచ్చి మనకి 2 అవర్స్ 15 మినిట్స్ కండక్ట్ చేస్తారు. ఈ సెషన్ 1లో మళ్ళీ 2 సెక్షన్లు ఉంటాయి. మనకి 3 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ 1, సెక్షన్ 2 అండ్ సెక్షన్ 3. ఓకే. సో సెక్షన్ 1లో మ్యాథమెటిక్ ఎబిలిటీస్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఈచ్ సబ్జెక్ట్ నుంచి 30 క్వశ్చన్లు ఉంటాయి. అలాగా మనకి 180 మార్క్స్కి ఇది కండక్ట్ చేస్తారు. ఈచ్ సెక్షన్కి 1 అవర్ టైం అనేది ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ 2, ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఇది 210 మార్కులు కండక్ట్ చేస్తారు. 70 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది కూడా 1 అవర్ టైం అనేది ఉంటుంది. సో నెక్స్ట్ సెక్షన్ 3 కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది మనకి 20 క్వశ్చన్లు ఉంటాయి. 60 మార్కులకు ఉంటుంది. 15 మినిట్స్ టైం అనేది మనకి ఇస్తారు. నెక్స్ట్ సెషన్ 2లో డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది మనకి మార్క్స్ ఏమి ఉండవు. మినిమం క్వాలిఫై అయిపోతే సరిపోతుంది. నెక్స్ట్ పేపర్ 2లో ఈ పేపర్ 2 అనేది స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే కండక్ట్ చేస్తారనమాట. 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 200 మార్క్స్కి 2 అవర్స్ పాటు ఈ క్వశ్చన్ పేపర్ అనేది వీళ్ళకి ఉంటుంది. ఓకే. సో చూడండి, పేపర్ 1 అనేది అన్ని పోస్టులకి కూడా కంపల్సరీగా ఉంటుందన్నమాట. పేపర్ 2 అనేది ఏదైతే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనే పోస్టు, అలాగే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 అనే పోస్ట్కి మాత్రమే ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఇంకా క్లియర్గా ఇచ్చారు చూడండి. పేపర్ 1 సెక్షన్ 1లో ఏం సిలబస్, సెక్షన్ 2 ఏంటి, సెక్షన్ 3 ఏంటి, సెక్షన్ 4 ఏంటి అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక టైమింగ్స్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఏ సబ్జెక్ట్కి ఎంత టైమింగ్ ఉంటుంది అని. నెక్స్ట్ సెక్షన్ 3లో మనకి పేపర్ 1లో కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అనేది మ్యాండటరీగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇది క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చి మనకి సెక్షన్ 4లో పేపర్ 1 డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ సిలబస్ కూడా మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఏంటి, జనరల్ అవేర్నెస్ ఏంటి, యాప్టిట్యూడ్ ఏంటి అనేది డీటెయిల్డ్ సిలబస్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీన్ని బట్టి మనం అన్ని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ఇన్స్పెక్టర్ అనే పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి ఫిజికల్ టెస్టులు కూడా ఉంటాయి. అది మీరు గమనించాలి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈ నోటిఫికేషన్లోనే ఉంది. అలాగే ఏ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి అనేది కూడా మనకి ఈ నోటిఫికేషన్లో మొత్తం స్క్రీన్ షాట్స్తో సహా పెట్టారు. సో దాన్ని చూసుకొని మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్స్లో తెలియజేయండి. నేను మీకు రిప్లైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.